ఇవాళ మార్నింగ్ నుండి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఫైనల్‌గా ఇప్పుడు మీకు ఈ వార్త చెప్తున్నప్పటికీ వచ్చినటువంటి మెజారిటీ స్థానాలలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 90 మున్సిపాలిటీలలో ఆధిక్యతలో ఉంది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ 12 సీట్లకు గాను ఆధిక్యతలో ఉంది. అనగా 12 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ తన యొక్క సభ్యులను అనగా కార్పొరేటర్లు గాని అట్లాగే కౌన్సిలర్స్ కానీ వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువుంది. హంగ్ ఏర్పడేటువంటి సంఖ్య కూడా తక్కువేం లేదు. 26 హంగున్నవి. ఇవి ఇక్కడ కనబడేటువంటి అంశాలు రాజకీయాలను అయితే ఇప్పటి వరకు నిరూపించబడిన సత్యము. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ ఇవన్నీ కూడా జెండాలే వేరు. ఆ యొక్క ఏజెండాలు చూపెట్టడానికి ఉంటాయి తప్ప అందరూ కొనుగోలుకు మరి ఎవరిని సమర్థిస్తారు, ఎన్ని లక్షల రూపాయలు మా చేతులు మారుతాయనేది అందరికీ తెలిసినటువంటి అంశమేనైనప్పటికీ కూడా కాంగ్రెస్ కార్పొరేషన్లు ఉన్నటువంటి 7 కార్పొరేషన్లలో ఇప్పటికైతే రామగుండం, మంచిర్యాల మరియు నల్గొండలో మెజారిటీ స్థానాలను వాళ్ళు సంపాదించుకున్నారు. అట్లాగే నిజామాబాద్ బీజేపీ ఎక్కువ కార్పొరేటర్స్ను లీడ్లో ఉంది. తర్వాత కాంగ్రెస్తో హోరాహోరీగా జరుగుతున్నది. ఫైనల్గా అయితే ఇప్పటి వరకు రాలేదు. నిజామాబాద్లో జరిగినటువంటి ఈ యొక్క టాలీ ఉన్నది. అట్లాగే ఆదిలాబాద్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. కొత్తగూడెంలో సిపిఐ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 25 స్థానాలను ఆక్యుపై చేసుకున్నది. కాబట్టి ఇక్కడ ఏఐఎంఐఎం కూడా 43 స్థానాలలో గెలిచినట్టుగా ఇవి వేరే వేరే మున్సిపాలిటీలలో అనగా టోటల్గా ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలలో ఇవి ఎక్కడెక్కడ పోటీ చేసినాయో ఆ వివరాలన్నీ కూడా రేపటిలోగా ఖచ్చితంగా తేలుతుంది. 7 కార్పొరేషన్స్ యొక్క రిజల్ట్స్లో ఒకటి మాత్రం అక్కడ ఉన్నటువంటి కరీంనగర్లో కూడా బీజేపీ మార్నింగ్ మధ్య నుండి కూడా ఆధిక్యతలో 14 సీట్ల వరకు అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ సాయంత్రం కానీ తెలియదు.